Hello students, welcome to ACE Online. I'm Chandrasekhar. I have given multiple UPSC interviews and APPS interview last year. So as part of our Toli Adugu program, నేను జోగ్రఫీ లెక్చర్ సిరీస్ చేయబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు తొలి అడుగు ప్రోగ్రామ్ ఎకానమీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఆల్రెడీ కవర్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా నేను జోగ్రఫీ లెక్చర్ సిరీస్ చేయబోతున్నాను. ఓకే, సో మనకి జోగ్రఫీ అనేది 6th NCERT నుంచి స్టార్ట్ అవుతుంది. 6th క్లాస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో 6th నుంచి 10th వరకు, అలాగే 11th and 12th NCERTs కూడా మనకి కవర్ చేస్తాం. ఇందులో ఒకటి ఇష్యూ ఏంటంటే మనకి 6th to 10th NCERTs ఏవైతే ఉన్నాయో అందులో చాలా టాపిక్స్ మనకి 11th and 12th క్లాస్ NCERTsలో కూడా కవర్ అవుతాయి. సో స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడం అనేది చాలా వరకు పాసిబిలిటీ ఉంది. సో మేమేం చేస్తున్నామంటే ఈ 6th నుంచి 12th NCERTs ఏవైతే ఉన్నాయో వాటిలో సిమిలర్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర క్లబ్ చేసి ఆ టాపిక్స్ అన్నిటిని 8 థీమ్స్గా మీకు మేము టోటల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఆ 8 థీమ్స్ ఏంటి అని ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. బట్ ఓవరాల్గా ఆల్ ద 6th to 12th NCERTs అనేవి మనం 8 థీమ్స్లో కవర్ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో మనకి NCERTs అవన్నీ కవర్ చేస్తామని తెలుసు, కానీ దానికన్నా ముందు మనకి జోగ్రఫీ అనే సబ్జెక్ట్ని ఎలా డీల్ చేయాలనేది కూడా మనం తెలియాలి. యాజ్ ఏ స్టూడెంట్స్ మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎకానమీ, పొలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, సో అన్నిటికీ ఒకే పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్ళడం అలా చేస్తుంటారు. సో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. ఆ అప్రోచ్ కూడా మనం తెలుసుకోవాలి, రైట్. సో ఆ అప్రోచ్ నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. దాని తర్వాత రీసోర్సెస్ అలాగే ఏవేవి చదవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్, సో జోగ్రఫీ అనేది కాన్సెప్చువల్ సబ్జెక్ట్. మనకి ఓషన్ కరెంట్స్ కానీ, ఎర్త్ రొటేషన్, సీజన్స్, ఇవన్నీ మనకి కాన్సెప్ట్స్తో కూడినవన్నమాట. మనం ఫ్యాక్చువల్గా జస్ట్ మగప్ చేస్తూ వెళ్తే వచ్చేవి కాదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ ప్రిపరేషన్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎలా అయితే చదువుతున్నామో అలాగే మగప్ చేస్తూ సబ్జెక్ట్ని చదువుతూ వెళ్తాం. సో అలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ ఫెయిల్ టు choose the correct options in the exam. Objective examsలో ఆ ఆప్షన్ చూసుకునే దాంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది మెయిన్ ఇష్యూ ఏంటంటే కాన్సెప్చువల్గా అర్థం అవ్వదు, జస్ట్ మగ్గప్ చేస్తూ వెళ్ళి చదువుతారు. సో జోగ్రఫీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్సెప్చువల్గా క్లారిటీ ఉండాలి. మీరు ఏం చదువుతున్నారు అనేది మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. సో అప్పుడే మీకు ఆ జోగ్రఫీ అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది, అలాగే మీరు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు, రైట్. సో ఆ ఫస్ట్ థింగ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్. మనకి కాన్సెప్ట్స్తో పాటు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇంత డేటా అని, లేకపోతే ఇది పర్టికులర్ ప్లేస్ అని. సో ఆ ఫ్యాక్ట్స్ కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలిస్తే దాని చుట్టూ చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది. అదే కాన్సెప్ట్ మనకి సీజన్స్, డిఫరెంట్ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, వాటితో ఇంటర్లింక్ అయి ఉంటుంది, రైట్. సో అందుకని ఆ ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సెప్చువల్ క్లారిటీ, తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్, తర్వాత మనకి చాలా జోగ్రఫీ అనేది వాస్ట్ సబ్జెక్ట్. సో అందులో మీకు అన్నిటిని చదువుకుంటూ అన్నిటిని రివిజన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టం. సో అందుకని మీరు ఒక రీడింగ్ అయిపోయాక జోగ్రఫీ, అందులో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, అలాగే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏవి అంటే మీకు అర్థమవుతుంది. వన్స్ కంప్లీట్ చేసుకున్నాక సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి, కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఈజీగా అర్థం అవ్వవు. సో కొంచెం టైం పడుతుంది. ఆ టాపిక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అలాగే డిఫికల్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ యువర్ టాస్క్. నెక్స్ట్, మేకింగ్ షార్ట్ నోట్స్. చాలామంది ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రీడింగ్లోనే వాళ్ళు ఎప్పుడైతే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే నోట్స్ మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తూ వెళ్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు బ్రెయిన్కి ఫస్ట్ ఐడెంటిఫై చేయలేదు ఏవి ఇంపార్టెంట్, ఏవి షార్ట్ లిస్ట్ తీసుకోవాలి అని. సో వన్స్ ఆర్ ట్వైస్ రీడింగ్ అయ్యాక మీకు తెలుస్తుంది కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్, కొన్ని టాపిక్స్ రిపిటేటివ్గా ఉన్నాయి, ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అని. సో నోట్స్ మేకింగ్ అనేది ఎప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ రీడింగ్లో చేసుకోవాలి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవాలి, ఈ డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్లింక్ చేసుకోవాలి. తర్వాత మీరు నోట్స్ మేకింగ్ అనేది చేసుకోవాలి. నోట్స్ మేకింగ్ మనం ఎందుకు చేసుకుంటాం? క్విక్ రివిజన్ కోసం. ఎగ్జామ్కి ఒక 20 days 30 days ముందు మనం
షార్ట్ నోట్స్ ఉంటే మనం త్వరగా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయగలం. సో అందుకని ఈ డిఫికల్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐడెంటిఫై చేశాక మీరు చేయాల్సిన పని మేకింగ్ షార్ట్ నోట్స్ ఫ్రమ్ దోస్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ రివిజన్. సో ఆల్రెడీ మీరు షార్ట్ నోట్స్ చేసుకున్నారు. దాని తర్వాత మీకు చేయాల్సిందంటే మల్టిపుల్ రివిజన్స్. ఒక పర్టికులర్ నెంబర్ అంటూ ఏం లేదు. 5 times 6 times మీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనేది రివిజన్ చేయాలి, రైట్? తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనకి ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిన వాళ్ళకి, ప్రాక్టీస్ చేసి వెళ్ళిన వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎవరైతే ప్రాక్టీస్ చేసి వెళ్తారో వాళ్ళకి ముందే తెలుస్తుంది ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి, అలాగే బెస్ట్ ఆప్షన్ ఏది. ఒక 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి. యూపీఎస్సీ రీసెంట్ ట్రెండ్స్లో చూసినట్టయితే 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి. సో వాటిలో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ, సమ్ టెస్ట్ సిరీస్ కానీ, వాటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్, ఐడెంటిఫైయింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్, మేకింగ్ షార్ట్ నోట్స్, రివిజన్, ప్రాక్టీస్. సో ఈ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, టోటల్ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని జోగ్రఫీ అనేది స్టార్ట్ చేయాలి, రైట్? సో దిస్ ఈస్ ద అప్రోచ్ ఫర్ జోగ్రఫీ. నెక్స్ట్, సో అప్రోచ్ మనకి తెలిసింది, బట్ స్ట్రాటజీ అలాగే రీసోర్సెస్ ఇవన్నీ మనకి తెలియాలి. ఫస్ట్ థింగ్ నేను స్ట్రాటజీ గురించి మీకు చెప్పాలి. మనకి స్ట్రాటజీలో జోగ్రఫీ చదవడం, జోగ్రఫీ కాదు, ఈవెన్ ఎకనామీ ఆర్ కాన్సెప్చువల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం 3 ఇటరేషన్ అప్రోచ్ అని ఉందన్నమాట. త్రీ ఇటరేషన్ అప్రోచ్ ఉంది. యా, రైట్. సో మనకి మీకు షార్ట్ ఫామ్గా చెప్పాలంటే 3 ఇటరేషన్ అప్రోచ్. ఇది ఏంటి? ఈ 3 ఇటరేషన్ అప్రోచ్ ఏంటి, రైట్? ఫస్ట్ ఇటరేషన్, ఫస్ట్ టైం మీరు సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారో అప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ. సో ఫస్ట్ టైం మీరు సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, అలాగే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి చదివేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోలేరు. చాలామంది స్టూడెంట్స్ ఇదే ఇష్యూతో రిపీటెడ్గా అడుగుతుంటారు, మాకు చదివింది గుర్తుండట్లేదు. ఫస్ట్ టైం మీరు తీసుకున్నప్పుడు ఫ్యాక్ట్స్ మీద అంత ఫోకస్ చేయని అవసరం లేదు, కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. అంటే ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఫినామినా ఎలా జరుగుతుంది, సో ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఫ్యాక్ట్స్ చదవండి, బట్ మీరు మర్చిపోయినా పర్వాలేదు, ఓకే? సెకండ్ టైం, సెకండ్ ఇటరేషన్, ఇది ఫస్ట్ ఇటరేషన్ అనమాట. సెకండ్ ఇటరేషన్లో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ తెలుసు, మీరు కాన్సెప్ట్స్ క్లియర్గా తెలుసుకొని ఉంటే మీకు సెకండ్ రీడింగ్లో ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. దాని చుట్టూ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని చుట్టూ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఆ ఫ్యాక్ట్స్ అనేవి మీరు చదివితే మీకు ఈజీగా ఉంటుంది. సో సెకండ్ రీడింగ్లో ఫ్యాక్చువల్ థింగ్స్ని కవర్ చేయాలి, ఓకే? ఫ్యాక్చువల్ కవరేజ్, రైట్? తర్వాత థర్డ్ వచ్చేసరికి థర్డ్ రీడింగ్, థర్డ్ అప్రోచ్ అండ్ థర్డ్ ఇటరేషన్ అంటాం. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నారు, ఫ్యాక్ట్స్ చదివేశారు. ఇప్పుడు వీటిని ఇంటర్లింక్ చేసుకుంటూ, కాన్సెప్ట్స్ని ప్లస్ ఫ్యాక్ట్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ రీడింగ్లో కాన్సెప్ట్స్ చదువుతారు, ఫ్యాక్ట్స్ కూడా చదువుతారు. అందులో డిఫికల్ట్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు షార్ట్ నోట్స్ చేసుకోవాలి. సో ఇది మనకి 3 ఇటరేషన్ అప్రోచ్: కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఫ్యాక్చువల్ కవరేజ్ అండ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ప్లస్ ఫ్యాక్ట్స్ అలాంగ్ విత్ నోట్స్ మేకింగ్. సో ఇది మనకి 3 ఇటరేషన్ అప్రోచ్ అంటారు. ఇది మనకి స్ట్రాటజీ అనమాట. జోగ్రఫీ కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా, ఎకనామీ కానీ, పొలిటీ కానీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఈ 3 ఇటరేషన్ అప్రోచ్ అనేది మీరు చేయొచ్చు. రైట్, నెక్స్ట్.
సో ఎన్సీఆర్టీ కవరేజ్ ఫ్రమ్ 6 టు ఎన్సీఆర్టీ. సో మనకి వేరే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీ కానీ, పొలిటీ కానీ, లక్ష్మీకాంత్, అలాగే శంకర్ గణేషన్ ఫర్ ఎకానమీ, చాలా మనకి బుక్స్ ఉంటాయి. బట్ జియోగ్రఫీకి కోర్, ఈవెన్ ఫర్ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, ఈవెన్ ఎస్ఎస్సీజీఎల్ కాదు, ఈవెన్ ఫర్ సివిల్ సర్వీసెస్ కూడా 11th 12th ఎన్సీఆర్టీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతకన్నా వేరే ఏ బుక్ చదవరు, రైట్? సో అందుకని ఎన్సీఆర్టీ కవరేజ్ జియోగ్రఫీకి ఎస్పెషల్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది మీరు చేస్తే చాలు, మల్టిపుల్ రీడింగ్స్ చేసినా కూడా చాలు, మీరు ఇంకా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైనా చదవకపోయినా కూడా పర్లేదు, రైట్? నెక్స్ట్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ జియోగ్రఫీ మీకు కావాలంటే కొన్ని ఎడిషన్స్ చేసుకోవచ్చు, మస్జిద్ హుసేన్ కానీ ఎనీ అదర్ బుక్. సో మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. బట్ ఎన్సీఆర్టీ ప్రాపర్గా చదివినా కూడా సరిపోతుంది జియోగ్రఫీకి. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఇప్పుడు రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జియోగ్రఫీ అనేది ఎన్సీఆర్టీ నుంచి ఒక 50% క్వశ్చన్స్ ఉంటే, మిగిలిన 50% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి. ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, రివర్స్ కానీ, ఏమైనా వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్, లొకేషన్స్. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో చాలామంది స్టూడెంట్స్ న్యూస్ పేపర్ చదవడం ఇవి చాలా ఇగ్నోర్ చేస్తారు. ఒక జస్ట్ ఫాడర్ మెటీరియల్ ఒకటి తీసుకుంటారు, దాన్ని రిపీటెడ్గా చదువుతారు, బట్ అది గుర్తుండదు. అందుకని రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు న్యూస్ పేపర్ చదువుతారా, లేకపోతే వేరే ఏదైనా సోర్సెస్ చదువుతారా, ఇట్స్ అప్ టు యూ. బట్ కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల మీకు జియోగ్రఫీకి చాలా యూస్ ఉంటుంది, రైట్? నెక్స్ట్, మ్యాపింగ్ కవరేజ్. మ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వెదర్ ఇట్ ఈస్ సివిల్ సర్వీస్, వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసెస్. మ్యాప్ కవరేజ్, ప్లేసెస్ కానీ, అలాగే ఓషన్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, బేస్, సో ఇవన్నీ కూడా మనకి మ్యాప్ కవరేజ్ అనేది జియోగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీరు ఒక 10% క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో మ్యాప్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో మనం కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్ లెక్చర్, మనకి స్ట్రాటజీ చూసాము, అప్రోచ్ చూసాము. బట్ మా ఏం ఈ జియోగ్రఫీ ఏంటంటే 6 to 12th ఎన్సీఆర్టీస్ కవర్ చేయడం ఇన్ డీటెయిల్, ఓకే? సో ఇందులో ఏవేవి కవర్ చేస్తాం అనేది మనము ఇప్పుడు చూద్దాం. వాట్ విల్ కవర్ ఇన్ దిస్ లెక్చర్స్? ఫస్ట్, కవరింగ్ 6 to 12th ఎన్సీఆర్టీస్ ఆఫ్ జియోగ్రఫీ, ఓకే? మొత్తం అన్ని టాపిక్స్ని 8 థీమ్స్గా చేసి అవి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఇంటిగ్రేటింగ్ ఆల్ ద సిలబస్ ఇంటూ 8 థీమ్స్ యాజ్ ఐ టోల్డ్. సో మొత్తం అంతా సిలబస్ని 8 థీమ్స్గా చేస్తాం. అవి ఏంటని మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో ఈ లెక్చర్ సిరీస్ దేనికి యూస్ అవుతుంది? సివిల్ సర్వీసెస్, దట్ ఈస్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, సీజీఎల్ ఎగ్జామ్స్ అండ్ ఎనీథింగ్. నేను ముందే చెప్పా కదా, జియోగ్రఫీ ఎన్సీఆర్టీ చదివితే మీరు ఏ ఎగ్జామ్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, ఓకే? సో ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. నెక్స్ట్, కవర్స్ ఆల్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో మొత్తం కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ ఏవైతే ఎన్సీఆర్టీలో డిస్కస్ చేస్తున్నామో అవన్నీ మనం ఈ లెక్చర్ సిరీస్లో చూస్తాం. నెక్స్ట్, ఇన్కార్పొరేటింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ ఎగ్జామ్స్. సో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క థీమ్ మనం చేసినప్పుడే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాను. అది యూపీఎస్సీయా, ఏపీపీఎస్సీయా, ఎస్ఎస్సీజీఎల్, ఎనీ ఎగ్జామ్స్. సో అవన్నీ కూడా నేను ఒక్కొక్క టాపిక్ అయ్యాక ఆ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీ అప్రోచ్ ఎలా అవ్వాలి అని, రైట్? యా, కమింగ్ టు ద థీమ్స్ పార్ట్. సో నేను చెప్పాను, మనం మొత్తం అంతా జియోగ్రఫీ సిరీస్, ఎన్సీఆర్టీ సిరీస్ ఏవైతే ఉందో అవి మనం 8 థీమ్స్లో కవర్ చేస్తాము, ఓకే? ఫస్ట్ థీమ్ ఏంటంటే ఎర్త్ అండ్ ద సోలార్ సిస్టమ్. సో వెరీ బేసిక్స్ స్టార్టింగ్. అసలు జియోగ్రఫీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఎర్త్. సో అది ఎర్త్ ఎలా ఫామ్ అయింది, సోలార్ సిస్టంలో ఎలా ఉంది, ఏ ప్లానెట్ ఎక్కడ సిచ్యువేట్ అయింది, సో వాటి అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో ఇందులో సిలబస్ ఏమేమి వస్తాయంటే, ఇంట్రొడక్షన్, బేసిక్స్, అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది అది. తర్వాత సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్లానెట్స్ కానీ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ ఎలా ఫామ్ అయింది అవి కూడా చూస్తాం. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, హీట్ జోన్స్ ఆఫ్ ఎర్త్, ఇంటర్నేషనల్ డేట్ లైన్, సీజన్స్ ఆన్ ఎర్త్, డొమైన్స్ ఆఫ్ ఎర్త్. సో ఇవన్నీ కూడా టాపిక్స్ మనం బేసిక్ ఫస్ట్ థీమ్లో కవర్ చేస్తాం. ఎర్త్ అండ్ ఇట్స్ సోలార్ సిస్టంలో ఈ సిలబస్ అనేది మనం కవర్ చేస్తాం, రైట్? సో ఎన్సీఆర్టీ చాప్టర్స్ ఏవేవి కవర్ చేసామని నేను ఇక్కడ ఇచ్చాను, మీకు కావాలంటే మీరు నోట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేస్తాను కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకొని అవసరం లేదు. సో క్లాస్ 6లో, అలాగే 11th ఆ పర్టికులర్ చాప్టర్స్ ఏవైతే ఈ బేసిక్స్లో కవర్ చేశారో, ఫస్ట్ థీమ్లో కవర్ చేశారో అవన్నీ కూడా నేను ఇందులో ఇంటిగ్రేట్ చేశాను, రైట్? నెక్స్ట్,
సెకండ్ థీమ్ ఏంటంటే మనకి జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ అంటే ఏంటి అసలు? జియో అంటే ఎర్త్, ఎవ్రీవన్ నోస్. జియో అంటే ఎర్త్. మార్ఫాలజీ అంటే ఎర్త్‌కున్న స్ట్రక్చర్. చూడండి, ఈ స్ట్రక్చర్ చూడండి. ఒక్కొక్క ప్లేస్‌లో మీరు ఎర్త్ ఎక్కడ విజిట్ చేసినా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియాకెళ్తే ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మీకు డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. పంజాబ్ ప్లెయిన్స్‌కెళ్తే మీకు డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. సో, అసలు జియోమార్ఫాలజీ ఎర్త్‌కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏవేవి ఉన్నాయి? అవి ఎలా ఫార్మ్ అయ్యాయి? ఎలా చేంజెస్ అవుతాయి? ఒక వర్షం పడినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. రన్ ఆఫ్ జరిగినప్పుడు స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో, ఆ చేంజెస్ కూడా మనం ల్యాండ్ ఫార్మ్స్ రూపంలో మనం చదువుతాం. రైట్? సో, జియోమార్ఫాలజీ అంటే ఎర్త్, ఇట్స్ స్ట్రక్చర్ అండ్ చేంజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ఎర్త్. నెక్స్ట్ సిలబస్ ఇందులో ఏది కవర్ చేస్తాం? జియోమార్ఫాలజీలో మనం ఏ సిలబస్ కవర్ చేస్తామనేది నేను మీకు ఇచ్చాను. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఎర్త్ లోపల క్రస్ట్, కోర్, మ్యాంటిల్, ఈ 3 ఎలా లేయర్స్ ఉన్నాయి, వాటిలో ఎలా జరుగుతుంది వాల్కనిక్ ఎరప్షన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాం. నెక్స్ట్ చేంజెస్ ఆన్ ఎర్త్. ఇది ఇంటీరియర్, ఇది ఆన్ ఎర్త్, అబోవ్ ఎర్త్. సో, మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ చేంజెస్ జరుగుతుంటాయి, ఎర్త్ క్వాక్స్ ఇలా జరుగుతుంటాయి. సో, అవన్నీ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి అనేది నేను జియోమార్ఫాలజీలో మనం కవర్ చేస్తాం. రైట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. సో, మీరు చూసినట్టయితే మోర్ దెన్ 70% ఆఫ్ ఎర్త్ అనేది వాటర్తో కవర్ అయింది. సో, అది మనం ఆ కాంటినెంట్స్ కానీ అలాగే ఓషన్స్ కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఫార్మేషన్ అయినప్పుడు, సో అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అవి కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం జియోమార్ఫాలజీ. నెక్స్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్. సో, ల్యాండ్ ఫార్మ్ అంటే ఒక పర్టికులర్ యాక్షన్ వల్ల విండ్ ద్వారా కానీ లేదా రివర్ వాటర్ డిశ్చార్జ్ కానీ, సో వాటి రెయిన్ఫాల్ ద్వారా కానీ, సో అలా చేంజెస్ జరిగేయడం వల్ల సర్టెన్ ఫీచర్స్ అనేవి మనకి ఎర్త్లో ఫామ్ అవుతాయి. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ ల్యాండ్ ఫార్మ్స్ అవన్నీ కూడా మనం జియోమార్ఫాలజీలో చూస్తాం. నెక్స్ట్ ఏ చాప్టర్స్ కవర్ చేశామని నేను ఇక్కడ ఇచ్చాను, మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. సో, ఈ టాపిక్స్ అన్ని, ఈ చాప్టర్ నేమ్స్ అలాగే ఏ క్లాస్ నుంచి ఏ టాపిక్స్ జియోమార్ఫాలజీ కవర్ అయ్యాయని నేను ఇక్కడ ఇంటిగ్రేట్ చేశాను. రైట్? నెక్స్ట్ థీమ్ 3 క్లైమేటాలజీ. సో, క్లైమేటాలజీ అంటే జస్ట్ మన క్లైమేట్ గురించి, మాన్సూన్స్ కానీ అలాగే అట్మాస్ఫియర్ కానీ, సో ఆ క్లైమేట్ గురించి మనం థర్డ్ థీమ్లో చూస్తాము. సిలబస్ వచ్చి కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో, మన ఎర్త్ పైన ఉన్న ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ట్రోపోస్ఫియర్ కానీ, స్ట్రాటోస్ఫియర్ కానీ, మెసోస్ఫియర్ కానీ, సో అట్మాస్ఫియర్ స్ట్రక్చర్స్ అవి డిస్కస్ చేస్తాం. అలాగే వెదర్ అండ్ క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి, సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, టెంపరేచర్ ఎలా ఒక దగ్గర నుంచి ఒక డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ అంటే పైన ప్లానెటరీ మనకి విండ్లో ఎలా చేంజెస్ జరుగుతుంటాయి, అవి కూడా మనం ఇక్కడ చూస్తాం. వెదర్ సిస్టమ్, వాటర్ ఇన్ అట్మాస్ఫియర్, అలాగే వరల్డ్ క్లైమేట్ అండ్ కొపెన్ క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ క్లైమేటాలజీలో మనం చూస్తాము. రైట్? యా. సో, ఇందులో ఎన్సీఆర్టీ చాప్టర్స్ ఎక్కడెక్కడ కవర్ చేశాయని అది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఈ క్లైమేటాలజీలో మీరు అవి నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓషనోగ్రఫీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ ఫర్ సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 సర్వీస్ ఏవైతే ఉన్నాయో. ఈ ఓషనోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో మనం ఏం కవర్ చేస్తామంటే మనకి డిఫరెంట్ ఓషన్స్ ఉన్నాయి. ఓషన్ లోపల ల్యాండ్ ఉంటుంది, ఆ కింద ల్యాండ్ స్ట్రక్చరు. సో, ఓషన్లో వాటర్ ఎలా మూవ్ అవుతాయి, సెలైనిటీ ఎలా ఉంటుంది, డెన్సిటీ ఎలా ఉంటుంది, సో అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. వాటర్ సైకిల్ అంటే ఏంటి, వెరీ బేసిక్ థింగ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్, ఓషన్స్, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్, టెంపరేచర్. ఓషన్ లోపల ఒక విధంగా ఉంటుంది, మనకి ఎర్త్ పైన ఒకలాగా ఉంటుంది. సో, అది కూడా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ కూడా మనం చదువుతాం. సెలైనిటీ, ఓషన్ సర్క్యులేషన్, మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్, ఓషన్ కరెంట్స్. సో, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్పెషలీ మీరు హయ్యర్ ఎగ్జామ్స్ రాస్తుంటే, హైయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అలాంటివి ఏవైనా రాస్తుంటే ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్సీఆర్టీలో ఏవేవి చాప్టర్స్ కవర్ అయ్యాయి. సో, ఈ పర్టికులర్ టాపిక్స్ అనేవి మనకి క్లైమేటాలజీలో కవర్ అవుతాయి, ఓషనోగ్రఫీలో కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇవి లోవర్ లెవెల్ అంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 వాటికి కూడా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నుంచి మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆ సర్వీసెస్లో ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీ. ఓల్డ్ జోగ్రఫీ, ఫిజికల్ జోగ్రఫీ అంత ఇవ్వట్లేదు లోవర్ లెవెల్ ఎగ్జామ్స్కి, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఇండియన్ జోగ్రఫీ మనకి గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్కి ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వీటిలో ఏవి కవర్ చేస్తాం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లొకేషన్, ఇండియా ఎక్కడుంది, ఇండియాస్ నైబర్స్,
పక్కన కంట్రీస్ ఎంత బార్డర్ ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉన్నారు, ఎంత ఎక్స్పాన్షన్ ఆఫ్ బౌండరీ ఉంది. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, ఇండియాలో ఏవేవి పొలిటికల్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫిజికల్ డివిజన్స్, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, మౌంటైన్స్, హిల్ రేంజెస్. సో అవి డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మనం దీంట్లో కవర్ చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ సిస్టమ్, డిఫరెంట్ ట్రిబ్యూటరీస్, ఇండియన్ క్లైమేట్ స్ట్రక్చర్, మాన్సూన్, ఇవన్నీ కూడా. తర్వాత నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్, ఇది చిన్న టాపిక్. సో ఇది కూడా మనం ఎన్సీఆర్టీలో పార్ట్ కాబట్టి డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఎన్సీఆర్టీ చాప్టర్స్ ఏవి కవర్ చేస్తామని, 6th, 9th, 11th ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ జోగ్రఫీలో పార్ట్ అనమాట. అవి కూడా మనం చూస్తాం. నెక్స్ట్ ఇవి కొన్ని డ్రై టాపిక్స్, ఇప్పటి నుంచి వచ్చేవి కొన్ని డ్రై టాపిక్స్. బట్ చాలామంది స్టూడెంట్స్ వదిలేయడం వల్ల ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రీసెంట్ టైమ్స్లో ఈ టాపిక్స్ని టచ్ చేస్తున్నారు. ఫస్ట్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ. హ్యూమన్ జోగ్రఫీ అంటే ఏంటి? మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, మనం చేసే అగ్రికల్చర్ కానీ లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేస్తే ఎర్త్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్. సో అవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇంపార్టెంట్ అయ్యాయి కాబట్టి ఈ హ్యూమన్ జోగ్రఫీ అనేది రీసెంట్ టైమ్స్లో ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. అలాగే ఎకనామిక్ జోగ్రఫీ అంటే మన ఎకనామికల్ ఎలిమెంట్స్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, ట్రేడ్ కానీ, మినరల్స్ కానీ. సో అవన్నీ కూడా మనకి ఈ ఎకనామిక్ జోగ్రఫీలో అనేది కవర్ అవుతుంది. సో ఇవి పెద్ద టాపిక్ ఇది కొంచెం. సో నేను ఫస్ట్ ఈ 2 థీమ్స్గా మనం డివైడ్ చేద్దాం. హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ వరల్డ్. సో నేను ఇండియా గురించి చెప్పట్లేదు ఇక్కడ, ఓన్లీ వరల్డ్. మనకి థీమ్ 7లో స్పెసిఫిక్గా ఇండియన్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ చూడొచ్చు. ఓకే, సో ఇందులో మనకి హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ కానీ, లైఫ్ ఇన్ డెజర్ట్స్, రీసోర్సెస్, టైప్స్ ఆఫ్ రీసోర్సెస్, కన్జర్వింగ్ రీసోర్సెస్, ల్యాండ్, సాయిల్, వాటర్. సో ఇవన్నీ మనకి హ్యూమన్ రిసోర్సెస్ అనమాట హ్యూమన్ జోగ్రఫీలో. అందుకనే మన ఓన్ యాక్టివిటీస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాం అనేది మనం డిస్కస్ చేయొచ్చు. ప్రైమరీ యాక్టివిటీస్, అగ్రికల్చర్, సెకండరీ యాక్టివిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటివన్నీ కూడా మనం ఎన్సీఆర్టీలో ఎక్స్క్లూజివ్గా ఇచ్చున్నాడు. సో అవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. సో టాపిక్స్, ఈ పర్టికులర్ క్లాసెస్ అలాగే ఏ చాప్టర్స్ ఎక్కడెక్కడ కవర్ అయ్యాయని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇది హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూజివ్గా. ఇది ఇంకా మనకి ఇంపార్టెంట్. సో వరల్డ్ జోగ్రఫీ, ఎకనామిక్, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్, బట్ స్పెసిఫిక్గా ఇండియా కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, రైట్? సో ఇందులో మనం ఏవైతే ఆ టాపిక్స్ చూసామో ఎర్లియర్, వరల్డ్ జోగ్రఫీ, హ్యూమన్ రిసోర్సెస్ అనుకున్నాం కదా, దాంట్లో రిసోర్సెస్ అవే టాపిక్స్ ఉంటాయి. ల్యాండ్ కానీ, సాయిల్స్ కానీ, ఎనర్జీ రిసోర్సెస్, ఇండస్ట్రీస్, మినరల్స్. బట్ స్పెసిఫిక్గా విత్ ఇన్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి మనము ఈ థీమ్ కింద డిస్కస్ చేస్తాం, థీమ్ 7. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ చాప్టర్స్ మనకి ఎన్సీఆర్టీస్లో కవర్ అయ్యాయి, హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా. లాస్ట్ అండ్ ఫైనల్ థీమ్ ఇండియన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మన ఇండియన్ స్పెసిఫిక్ యాక్చువల్గా వరల్డ్లో కూడా మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఉంటుంది. లైక్ డిఫరెంట్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ, డిఫరెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, ప్రొటెక్షన్ ఏరియాస్. బట్ మనకు అంత అవసరం లేదు. అమెరికాలో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఎగ్జామ్స్లో అడగట్లేదు. సో స్పెసిఫిక్గా ఇండియన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మనం లాస్ట్ అండ్ ఫైనల్ థీమ్లో థీమ్ 8లో మనం చూస్తాము. సో ఇందులో మనకి టాపిక్స్ అనేవి ఇంట్రడక్షన్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, అంటే ఎలాంటి ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి న్యాచురల్ వెజిటేషన్ ఉన్నాయి, టెంపరేట్, అవన్నీ కూడా మనం ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం. ఒక్కొక్క స్పెసిఫిక్ టాపిక్గా డిస్కస్ చేస్తాం. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, లైఫ్ ఆన్ ఎర్త్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా లైక్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం లాస్ట్ థీమ్లో కవర్ చేస్తాం. సో ఈ చాప్టర్స్ చూడండి, చాలా ఎక్కువ సిలబస్ ఉంది యాక్చువల్లీ. మీరు ఎన్సీఆర్టీ చూసినట్టయితే ఈ పర్టికులర్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ సిలబస్ కూడా కవర్ అయింది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా 1 by 1 మనము కవర్ చేస్తాం, రైట్? సో దిస్ ఈజ్ ఇట్ ఆల్ ఫర్ ఇంట్రడక్టరీ క్లాస్ ఫ్రమ్ జోగ్రఫీ ఎన్సీఆర్టీస్. సో మనం ఇన్ డీటెయిల్డ్గా 1 by 1 టాపిక్స్ అనేవి వచ్చే రోజుల్లో మీకు తొలి అడుగు పార్ట్లో మనకి అవైలబుల్ ఉంటుంది, రైట్? థ్యాంక్ యూ.